వెళ్ళిపోయినట్టున్నారు, ఎవరు రాలే. అదే ఎలా ఉంటే అలాగా. ఓ ఓం శ్రీ సత్యానందయోగీంద్రమరుణాచలవాసినః మౌనీంద్రరమణపాదాబ్జభృంగం వందే తమన్వహం. కరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే. కరుణాపూర్ణసుదబ్ధిః కవలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచలపరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసువికాసాయ త్వయ్యరుణాచలः సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృద్యహమిత్యాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయన్నామ. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం. త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయమనసా సౌఖ్యోపదేశం కురు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం. మనం ఇవాళ 15వ రోజు ఈ శ్రావణ మాస కార్యక్రమంలో సాయంకాలం పూట శ్రీ శివ మహాపురాణాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ మహాపురాణం చాలా ఈ సంఘటన ద్వారా మనం ఎలా నడుచుకోవాలో ఆ విషయాలను విశదంగా చెప్పేటటువంటిది ఈ శివపురాణం. అసలు పురాణం అంటేనే ఎన్నో కథోపకథలతో ఉంటుంది. ఆ కథల ద్వారా మరి ఆ సంఘటనల ద్వారా ఆ చరిత్ర ద్వారా మనం జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది.
కృష్ణ పరమాత్మ పరమేశ్వరుడు ఈ నవవిధములైనటువంటి భక్తి మార్గాలను చెప్పిన తర్వాత మరి సతీదేవి ఎంతో సంతోషించింది. భక్తి శ్రేష్టం, జ్ఞాన వైరాగ్యాలు తల్లి వంటివి, ముక్తికి దాసి వంటిది ఈ భక్తి. కాబట్టి సర్వకర్మ ఫలం భక్తి నుండే పుడుతుంది. భక్తి నాకు అలా కలిగేటట్టు ప్రసాదించు అని భగవంతుణ్ణి సతీదేవి ప్రార్థించింది. భక్తుడు నాకిష్టుడు, ముల్లోకాల్లో భక్తి కంటే సులభమైనటువంటి మార్గం మోక్షాన్ని పొందడానికి మరొకటి లేదు. భక్తిరేవ గరీయసి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. కాబట్టి భక్తియే చాలా గొప్పదైనటువంటిది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆకాశ మార్గం నుంచి ఎన్నో విమానాలు దేవతలు పోతూ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు అని అనుకుంటే అప్పుడు తెలిసింది సతీదేవికి వాళ్ళ నాన్నగారు దక్షుడు బ్రహ్మం వలన పుట్టినటువంటి వాడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఏంటి? గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞంలో మరి అనేక విధములైనటువంటి యజ్ఞాలు జరుగుతూ ఉంటే ఎందరో ఋషులు, దేవతలు, తపస్సులు, మునులు అందరూ వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా దక్షుడు ఆహ్వానించాడు. అయితే ఈమెకు మాత్రం ఆ విషయం తెలియదు. ఎవరికి? సతీదేవికి. అరే, మా నాన్నగారు ఇంత పెద్ద యజ్ఞం చేస్తుంటే నాకు చెప్పకుండా చేస్తున్నాడేమిటి అని అనుకున్నది ఆమె. అసలు పరమశివుణ్ణి పిలవకుండా యజ్ఞం ప్రారంభమైపోయింది. కానీ అది ఎందుకు మరి పిలవలేదు దక్షుడు అంటే, ఒకసారి బ్రహ్మ సభలో అందరూ ఉన్నారు. మరి దక్షుడు కూడా ఉన్నాడు. ఈ పరమశివుడు అందరి తర్వాత వచ్చినాడు సభకి. అయితే అందరూ పరమశివుడికి నమస్కరించారు. దక్షుడు మాత్రము నమస్కరించలే. తర్వాత ఆయన పెద్దవాడు కదా దక్షుడు, మరి ఆయనకు నమస్కరించలే. దక్షుడికి కోపం వచ్చింది. అరే, నేను పెద్దవాడిని, మామను, నాకు నమస్కరించకుండా ఇలా అంటే అప్పుడు ఈ శివుడు లేకుండా నేను యజ్ఞం చేస్తా అని యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అది సంగతి. నమస్కారం చెయ్యాలి అంటే నన్ను ఇంత పెద్ద సభలో అవమానిస్తావా అన్నటువంటి భావం దక్షుడికి కలిగింది. అది కాబట్టి అలా
సతీదేవికి విషయం తెలిసింది. సరే పరమేశ్వరు దగ్గరికి వెళ్ళింది ఆమె. ఇట్లా మా నాన్నగారు గొప్ప యజ్ఞం చేస్తున్నారట, దానికి మనల్ని పిలవలేదు. పరమశివుడు ఉదాసీనంగా ఉన్నాడు. ఏం ఆయనకి పిలిచినా ఒకటే, పిలవకపోయినా ఒకటే. ఆయన ఏమి అవమానం ఫీల్ కాలే, ఇటు మానము ఫీల్ కాలే. మరి ఎట్లాగైనా తండ్రి కదా దక్షుడు, ఆమెకు కొద్దిగా మనల్ని పిలవకుండా మా నాన్నింటికి అన్నది, మా నాన్నింటికి పిలవడం ఏంటి, నేనే పోతా యజ్ఞానికి అన్నది. అంటే పరమశివుడు అన్నాడు, మరి ఎంతోమంది వెళ్తున్నారు, ఎవరైనా సరే ఈ యజ్ఞయాగాదులకు పిలవకుండానే పోవచ్చు అని ఒక మాట ఉంది. అయితే దగ్గరి వాళ్ళు కదా, మరి పిలవకుండా పోతే, ఆహ్వానం లేకుండా పోతే ఎంతవారికైనా వాళ్ళు ఆదరించకపోతే మరణ సదృశం అవుతుంది, దుఃఖాన్ని పొందుతారు. ఇంద్రుడికైనా సరే తేలికైపోతాడు, ఇంద్రుడైనా సరే తేలికైపోతాడు. మరి ఇతరుల విషయం చెప్పేదేముంది, యజ్ఞానికి పిలుపు లేకుండా వెళ్ళకూడదు నువ్వు ఈ సమయంలో అన్నాడు. అందులోకి బయట వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటే పర్వాలేదు, మన సొంత వాళ్ళే మనల్ని తిడితే అందరికంటే ఎక్కువ బాధ అన్నాడు పరమశివుడు. దుఃఖం, శత్రువు బాణంతో కొట్టిన దానికంటే ఎక్కువ బాధ ఉంటుందంట మన వాళ్ళు అంటే. కాబట్టి నీకు యథార్థం సత్యం చెప్పాను, నీ ఇష్టం అన్నాడు. అంతే కదా. ఎప్పుడైనా సరే ఒక సిద్ధాంతాన్ని చెప్తారు, దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే. ఏమి ఒక ఆ పని చేయాలన్నా వద్దా అనేది, లేకపోతే చెయ్యి అంటే నువ్వు చేయమన్నావు నేను చేశానంటారు. ఇంత కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీత బోధించి ఏమన్నాడు, నీ ఇష్టం, నేను చెప్పేది చెప్పాను, యథేచ్ఛసి తదా కురు అన్నాడు. అట్లాగే విషయమేమో చెప్పారు పరమశివుడు, కానీ ఇక నీ ఇష్టం అన్నాడు ఆయన. మరి అక్కడ నారదాది ఋషులు ఉన్నారు, సప్తర్షులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, విద్యాధరులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, నాగులు ఉన్నారు, ద్విజావర్యులు ఉన్నారు, రాజర్షులు ఉన్నారు, దేవర్షులు ఉన్నారు, వసువులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ ఆ యజ్ఞంలో పాల్గొంటూ ఉన్నారు, శివుడు తప్ప. అరే అప్పుడు నందీశ్వరుడిగా కోపం వచ్చింది. మరి దధీచి కూడా వచ్చాడు ఆ యజ్ఞానికి, ఆయన కూడా చూశాడు, అరే పరమశివుడు లేకుండా వీడు యజ్ఞం చేస్తున్నాడే దక్షుడు అనుకున్నాడు. అప్పుడు అడిగాడు, అయ్యా ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళమైపోతాయో, అశుభాలు కూడా శుభమైపోతాయో అటువంటి పరమశివుణ్ణి పిలవకుండా నువ్వు యజ్ఞం చేస్తున్నావేంటయా అన్నాడు. ఆయన్ని తీసుకొని రా సగౌరవంగా, నీ యజ్ఞం పరిసమాప్తి అవుతుంది,
సాంగమంగళంగా అన్నాడు. ఇప్పుడు ఒక రోగం వచ్చినటువంటి వ్యక్తికి పథ్యం చెప్తే వాడికి విషంలాగా ఉంటుంది. అవునా? ఆ రోగం పోవాలంటే ఈ పథ్యం ఉండి ఇవి తినకయా అంటే వాడేమనుకుంటాడు? అట్లా మంచి చెప్పాడు దధీచి మహర్షి, కానీ దక్షుడికి అవన్నీ ఏమి రుచించలే, చెవికి ఎక్కలే, బుద్ధికి పట్టలే. దధీచి ఈ సమస్త లోకానికంతా ఆధారం విష్ణుమూర్తి. విష్ణుమూర్తి వచ్చాడు కదా ఈ యజ్ఞానికి. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆయన కూడా వచ్చాడు కదా. కాబట్టి ఇంకా ఎవరు రావాలా? ఇక ఆయన సంగతి, ఆయన అమంగళంతో కూడినటువంటి వాడు శివుడు. ఆయన శ్మశానంలో ఉంటాడు, దిగంబరంగా ఉంటాడు. ఇటువంటి వాడిని మళ్ళీ భూత ప్రేతాలకు ఆయన ప్రభువు. అటువంటి వాడిని ఎందుకయ్యా మనం పిలివేసేది అన్నాడు. ఆయన దక్షుని యొక్క మాటలు విని ఎంతో ఆలోచించి శివుడు లేనటువంటి యజ్ఞానికి నేను కూడా ఉండా అని చెప్పి దధీచి మహర్షి వెళ్ళిపోయినాడు. ఆయనతో పాటు కొంతమంది భక్తులు వెళ్ళిపోయారు. నువ్వు పోతే పోయినావు, నీవు పోతే ఏమన్నా యజ్ఞం ఆగిపోతుందా అన్నట్టుగా దక్షుడు హేళన చేశాడు. అట్లా పోయిన తర్వాత మరి అధ్వర క్రియ నడుస్తూ ఉండగా చెలికత్తెలతో కూడా సతీదేవి ఆ యజ్ఞ ప్రాంతానికి వచ్చేసింది. రోహిణి సహితుడై చంద్రుడు దక్ష యజ్ఞానికి వెళ్ళాడు. మేము ప్రాణసఖి అయినటువంటి విజయను పిలిచి, రోహిణి చంద్రులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాల్సిందని చెప్పారు. అధ్వరానికి దక్షుడు తలపెట్టినటువంటి యజ్ఞానికి వెళ్తున్నానన్నారు. సతికి ఆ మాట చెప్పింది. చెప్తే కొద్దిగా బాధపడ్డది ఆమెను. తనను ఎందుకు ఆహ్వానించలేదని బాధపడింది. సరే అయినా కూడా మా నాన్ననే కదా అని చెప్పి ఆమె బయలుదేరింది. బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి అందరూ పలకరించినారు, కానీ వాళ్ళ అమ్మ అసిక్ని ఆమె కూడా పలకరించింది, గౌరవించింది ఏదో. కానీ నాన్నగారు మాత్రం పలకరించలే. చాలా బాధపడ్డది. ఇక తక్కినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ముక్తసరిగా, అసలు వ్యక్తి పలకపోతే ఇంకా కొద్దిగా ముక్తసరిగా ఉంటారు కదా, అలా ఉండిపోయారు. అప్పుడు అడిగింది వాళ్ళ నాన్నను, నాన్న పరమశోభనమూర్తి అయినటువంటి పరమశివుణ్ణి ఎందుకు నువ్వు పిలవలే? ఈ యజ్ఞం పూర్తి కావాలంటే పరమశివుడు ఉండాలా. ఆయన ఈ సృష్టికి అంతటికీ చైతన్య స్వరూపుడు, యజ్ఞస్వరూపుడు. ఆయన లేకుండా ఎట్లా యజ్ఞం చేస్తావు నువ్వు? ఆయన స్మరణ లేని కర్మలన్నీ కూడా అపవిత్రాలు. ఏమన్నది? ఆయన యొక్క స్మరణ లేకుండా ఏ పని చేసినా కూడా
అవన్నీ అపవిత్రాలు. నువ్వు పరమశివుణ్ణి సామాన్యమైనటువంటి మానవునిగా భావిస్తున్నావా? వాళ్ళ స్థానం, ఆయన స్థానం అందరికంటే గొప్పది అన్నది. అందుకే చూడండి, ఇక్కడ మనం ఆలోచించాలి. స్త్రీ అత్తగారింట్లో అమ్మగారికి సంబంధించినటువంటి వాళ్ళను ఒక్క మాట అన్నా కూడా పడదు. నాన్ననన్నా, అమ్మనన్నా, ఇంకా తన అన్నదమ్ములనన్నా, ఎవరినన్నా పడదు. జవాబు చెప్పిద్ది. ఏమి? అదే భర్త విషయానికి వస్తే ఎవరన్నా ఏదన్నా అంటే ఆయనను కూడా ఒక మాట పడనీయదు. అంటే ఆయన మీద అంత గౌరవం. అది అక్కడ ప్రేమ, ఇక్కడ ఈ ప్రేమ రెండు వాళ్ళకి ఉంటాయి. ఎవరైతే తన భర్తను కించిత్ పరిచి మాట్లాడుతుంటే ఒప్పుకోదు. కాబట్టి అట్లా ఆమె, అందుకే భార్యతో బాగుండాలంటే వాళ్ళ అమ్మా నాన్నని ఏం అనకూడదు, వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళను అస్సలు ఏమనకూడదు. నువ్వు పొగడకపోతే పొగడకపోయినావు కానీ వాళ్ళ చర్చది కాబట్టి ఆమె ఆయన అప్పుడు విష్ణువును కూడా సతీదేవి మందలించింది. ఆయన లేకపోతే నువ్వెందుకు వచ్చినావా ఇక్కడికి యజ్ఞానికి? అట్లాగే ఇంద్రుణ్ణి కూడా మందలించింది. మరి వశిష్ఠాది మునులను కూడా ఒక విధంగా అన్నది. అప్పుడు వాళ్ళ నాన్నగారు దక్షుడు కల్పించుకొని, ఏమ్మా నువ్వు ఇక్కడ పిలవకుండా నువ్వు ఎందుకు వచ్చినావు అన్నాడు. మళ్ళీ అధికంగా మాట్లాడుతున్నావు, ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదా నీకు అన్నాడు. ఆమెకు ఎందుకు వచ్చినావు అనేసరికి పాపం సగం ప్రాణం పోయింది. నీ భర్త పనికి మాలినవాడు, శ్మశానంలో ఉంటాడు. మరి అటువంటి వాడికి ఎందుకు ఇచ్చినావు అంటావేమో. ఇక బ్రహ్మదేవుడు చెప్పాడు అందుకని నీకు ఇచ్చిన అన్నాడు. కాబట్టి అలా ఆమె అలా అనేసరికి అయినా వచ్చినావు ఎట్లాగో ఈ యజ్ఞం అయ్యేదాకా ఉండు, అప్పుడు వెళ్దువు కానీ అన్నాడు. కాబట్టి ఆమె కొద్దిగా బాధపడింది భర్తను. ఈ అవివేకానికి తనను తానే నిందించుకుంది. తన నాన్న ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు అనుకున్నది. నిట్టూర్పులు విడిచింది. ఎవరైతే మహాదేవుణ్ణి నిందిస్తారో, ఎవడైతే వింటాడో ఆ నిందను, వాళ్ళిద్దరూ నరకంలో పడతారు. ఏమి కనుక అది వినకూడదు. ఒకవేళ వాడికి శక్తి సామర్థ్యాలు ఉంటే వాడికి శిక్ష వేయాలి. ఆ శక్తి సామర్థ్యాలు లేవనుకో, నిందించేటటువంటి వాడి దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి. ఏమి లేకపోతే చెవులు మూసుకోవాలి. అంటే దీనివల్ల మనకేం తెలిసింది అంటే,
పరనింద వినకూడదు. ఎవరిదైనా సరే. ఇవాళ మన ముందు వేరే వాడిని నిందించాడు, రేపు వాడే మనల్ని నిందిస్తాడు మరొక ముందు. మనమైతే ఏమైంది అని చెవులు లిక్కిరించి వింటూ ఉంటాం కదా. కాబట్టి అట్లా వినకూడదు. వాటి వలన ఏమవుతుందంటే మన యొక్క బుద్ధి దోషాయుక్తమైపోతుంది. ఆ భావాలన్నీ మన మనస్సులో పడతాయి కదా. వీడు ఇటువంటి వాడట, వాడు అటువంటి వాడట అని మన లోపల ఒక మల్లం ఏర్పడుతుంది. ఆ మల్లం మన ఎదుట కనిపించింది కాదు, అయినా కూడా చెప్పడం వల్ల ఈ దోషం అంతా వస్తుంది. మన మనస్సు చెడిపోతుంది. ఒకరి విషయంలో అనేక విధములైనటువంటి ఊహాపోహలకు తావేర్పడుతుంది. అందుకే నీకు ప్రత్యక్షంగా కనిపిస్తే అది వేరే సంగతి. కొన్ని సందర్భాల్లో భారతం చెప్పింది, ఎవరి విషయంలోనన్నా ఏదన్నా అపోహగా అట్లా సూచాయ కనిపించిందనుకో, అది కళ్ళతో చూసినా కూడా చెప్పకూడదంట. దాన్ని ప్రోపగండా చేయకూడదు. అందువల్ల ఆమె నీ యొక్క సంబంధంతో వచ్చినటువంటి ఈ శరీరము, ఆమె ఆలోచించి ఎంత దూరం పరమశివుని దగ్గర ఉంచడం కూడా నికృష్టమే. అంటే దక్షుడి యొక్క వాళ్ళ అమ్మ యొక్క శరీరం రక్తమాంసాలతో వచ్చింది కదా ఈ శరీరము, సతీదేవ అనుకున్నది. కాబట్టి పరమశివుని దగ్గర ఉంచడం కూడా నీ శరీరం, నీ రక్తమాంసాలతో వచ్చినటువంటి ఈ శరీరం నాకు వద్దు అనుకున్నది ఆమె. పరమశివుడు అన్ని ప్రాణుల యందు సమానమైనటువంటి భావం కలవాడు. పరమశివుని నింద చేయడం శోభావహం కాదు, అందులోకి క్షమార్హం కూడా కాదు. శివ అనేటటువంటి 2 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు మానవుడు ముక్తుడైపోతాడు. కాబట్టి అట్లా జ్ఞానులు చెప్పినటువంటి మాట ఇది. నువ్వు అటువంటి పరమశివుణ్ణి నిందించావు. ఆయన పరమశివుడు బోలాశంకరుడు. ఆయన అడగగానే వరాలు ఇచ్చేస్తాడు. అంత సులభమైనటువంటి వాడు లేడు. కాబట్టి వేదం ప్రవృత్తి నివృత్తి 2 మార్గాలను చెప్పింది. 2 పరస్పర విరుద్ధాలు. ఒకే వ్యక్తి రెండిని ఏకకాలంలో ఆచరించడం సాధ్యం కాదు. ఏంటి, ప్రవృత్తి మార్గంలోనన్నా ఉండాలా, లేదంటే నివృత్తి మార్గంలోనన్నా ఉండాలా. ఈ రెండింటికి పరమశివునికి సంబంధం లేదు. నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉన్నావు, ఇప్పుడు యజ్ఞయాగాదులు చేస్తున్నావు. ఈ యజ్ఞయాగాదుల వల్ల కూడా నా మనస్సు క్లేశాన్ని పొందుతుంది. నీ వలన పుట్టినటువంటి ఈ శరీరం అపవిత్రమైపోయింది. కాబట్టి ఈ శవంతో సమానం అనుకుంది. తక్షణం దీన్ని విడిచిపెట్టి వదిలిపెట్టేస్తా అని
భావించింది. అక్కడ మూఢులైనటువంటి వీళ్ళందరూ కూడా తమ తమ కర్మఫలాన్ని వాళ్ళు అలా పొందుతారు అని చెప్పేసేసి సతీదేవి మౌనాన్ని వహించి స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటిదై ప్రశాంతమైనటువంటి ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఉత్తర దిక్కుగా నేలపై కూర్చుంది. జలంతో ఆచమనం చేసింది, వస్త్రం కప్పుకున్నది, శుచి అయి కళ్ళు మూసుకుంది, యోగ మార్గాన్ని ప్రవేశించింది, ప్రాణాపాన వాయువులను సమానం చేసింది, ఉదాన వాయువును నాభి చక్రం దగ్గర తీసుకొని వెళ్ళింది, ప్రయత్నపూర్వకంగా ఉత్థాపన చేసింది, బుద్ధితో కలిపింది, హృదయమునందు ఉంచింది, కంఠమార్గం ద్వారా భ్రూమధ్యాన్ని చేరింది. లోపల భ్రూమధ్యం అంటే ఇది. ఆ యోగ మార్గాన్ని అనుసరించి దేహము అగ్ని యందు ఆమె సమర్పించింది. తక్షణం మరి ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతూ ఉన్నది. అది చూసి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆహాకారాలు చేశారు. ఏమి శోభాయమానంగా ఉండేటటువంటి మంటము అదంతా కూడా ఆమె ఎప్పుడైతే యోగాగ్నిలో శరీరం వదిలిపెట్టిందో అప్పుడు పెద్ద కెరటాలు లేచాయి. ఆమె దాంట్లో దగ్ధమైపోయింది. ఆ అగ్నిదేవుడు ఆమె ఇష్టానుసారంగా అంటే అగ్నిదేవుడు ఆ సతీదేవి యొక్క ఇష్టానుసారంగా మరి దగ్ధం కావించాడు. మరి రుద్రుని యొక్క సేవకులు పరమేశ్వరుని యొక్క సేవకులు రుద్రగణాలు వాళ్ళందరూ ఆహాకారాలు చేశారు, ఆయుధాలు ఎత్తారు, వాద్యధ్వనులు మరి పిక్కటిల్లై వ్యాకులమైనటువంటి చిత్తులై ఆయుధాలతో అక్కడ ఉండేటటువంటివన్నీ కూడా ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఎవరు? ప్రతిభగణాలు. ఇక దక్షుణ్ణి సంహరించడానికి కూడా సిద్ధమైపోయినారు. ఆ దృశ్యాన్ని చూసి భృగు మహర్షి రాక్షసులను వేదమంత్రాలతో దక్షిణాగ్ని యందు హోమం చేశాడు. రుభువులు అనేటటువంటి దేవతలు వేలాది మందిగా అగ్నిహోత్రం నుంచి పుట్టుకొచ్చారు. మరి అప్పుడు ప్రమథులకు ఆ రుభులకు బీభత్సంగా యుద్ధం జరిగింది. ప్రథములు పలాయనమైపోతూ ఉన్నారు. ఇంద్రాది దేవతలు, లోకపాలులు, మరుద్గణులు, విశ్వే దేవతలు, అశ్విని దేవతలు, ఋషులు వాళ్ళు తూష్ణీంబావు అంటే రకాల చూస్తూ ఉండిపోయినారు. అటు కాకుండా ఇటు కాకుండా ఎటు మాట్లాడలే వాళ్ళు. కొందరు విఘ్నం లేకుండా ఎలాగో పరిసమాప్తి కావాలా ఈ యజ్ఞం అని అనుకున్నారు. ఆ హరి మాత్రం ఆ సతీదేవి దేహత్యాగం వల్ల రుద్రగణాలను తరిమివేయడం వల్ల భవిష్యత్తులో సంభవించేటటువంటి ఆ ఫలితాలను ఆలోచించి పాపం కొద్దిగా మనస్సు కలత చెందింది. అప్పుడే ఆకాశవాణి వినబడింది. దక్ష, యథార్థాన్ని తెలుసుకొని నువ్వు యజ్ఞం చేస్తే బాగుంటుంది. కేవలం దంభాచారం కోసం యజ్ఞం చేయకూడదు. శైవ శిఖామణి అయినటువంటి ఆ దధీచి మహర్షి చెప్పినటువంటి మాట వినాలా, నీకు శుభం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అందరూ క్షేమంగా ఉంటారు, మంగళకరంగా ఉంటుంది అని పలికింది. కానీ ఈ దక్షుడు ఆ మాట కూడా మరి వినిపించుకోలే.
ఈ శేషుడు ఎవని పాదధూళి శిరస్సున ధరించి 1000 పడగలతో ఈ భూమిని అంతాను మోస్తూ ఉన్నాడో అటువంటి మోసేటటువంటి శక్తి ఎవరిచ్చారు? పరమశివుడు ఇచ్చాడు. ఏమి రుద్రులు లేని యజ్ఞం కాదది అని ఆకాశవాణి చెప్పింది. ఆ పలుకులన్నీ విన్నారు. ఏం చేయాలో అర్థం కాలే. ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. రుభువులతో తరమబడ్డటువంటి శివగణాలన్నీ కూడా ఆ పరమశివుని దగ్గరికి వెళ్ళాయి, విషయం చెప్పాయి. ఇట్లా సతీదేవి యోగాగ్నిలో శరీరం త్యజించింది అంటే భార్య మీద ఉండేటటువంటి మరి ప్రేమతో ఆయన ఒక జటాజూటాన్ని పెరికి నేలకు కొట్టాడు. దాంట్లోంచి వీరభద్రుడు క్రోధావేశంతో ఆయన ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు జన్మిస్తూనే ప్రళయంగా ఉన్నాడు. ఆయన యొక్క శబ్దాలు కూడా అలా ఉన్నాయి. సహస్రభుజుడైనటువంటి వీరభద్రుడు ఈ భూమండలాన్నంతా కూడా ఆక్రమించేశాడు. రుద్రుని యొక్క కోపం యొక్క నిశ్వాస నుంచి 100 జ్వరాలు, 13 సన్నిపాత రోగాలు పుట్టాయి. ఈ జ్వరాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్నో రకాలు ఉండలా. అవన్నీ శివుని యొక్క కోపావేశం చేత పుట్టినటువంటివే. కాబట్టి జట యొక్క ఉత్తర భాగం నుంచి భూతకోటి అంతా కూడా మహాకాళి ఆమె జన్మించింది. మూర్తిమంతమైనటువంటి జ్వరాలు సర్వలోకాలను భయపెట్టాయి. అంతేకాదు వీరభద్రుడు చేతులు జోడించుకొని పరమశివునికి నమస్కరించి, అయ్యా నా కర్తవ్యం ఏంటి చెప్పండి అన్నాడు. పరమశివుడు, నీ యొక్క అవమానాన్ని మేము భరించలేకుండా ఉన్నాం. నువ్వెవరిని శిక్షించమంటే వాళ్ళని శిక్షిస్తాం. శంభో, నీ సంకల్ప మాత్రం చేతనే కార్యాలన్నీ నెరవేరుతూ ఉంటాయి. నీతో సమానమైనటువంటి మరి పరాక్రమవంతుడు లేడు. నువ్వు ఇచ్చినటువంటి శక్తితో నాతో సమానమైనటువంటి పరాక్రమవంతుడు కూడా ఈ లోకంలో లేడు. కాబట్టి నీ యొక్క వాక్కు చేత నన్ను శాసిస్తే ఎంత దుర్ఘటకార్యమైనా కూడా చేసి పెడతా అన్నాడు. ఎవరు? వీరభద్రుడు. అప్పుడు పరమశివుడు సంతోషించి ఇలా చెప్తున్నాడు, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను వెంటనే నెరవేర్చు. కలుడు మహాగర్వి మూర్ఖుడు అయినటువంటి దక్షుడి యొక్క యాగం ధ్వంసం చెయ్యి. యజ్ఞాన్ని యజ్ఞ పరికరాలను భస్మం చెయ్యి. అంతేకాదు దేవ గంధర్వ యక్షులు ఇంకా అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా భస్మం చెయ్యి. అక్కడ విష్ణువు బ్రహ్మ యముడు కూడా ఉన్నారు, వారిని పడగొట్టు. దధీచి మహర్షుడి యొక్క మాటలు ఉల్లంఘించినటువంటి వాళ్ళు అక్కడ ఎందరున్నారో వాళ్ళందరినీ భస్మం చెయ్యి అని చెప్పేసేసి పరమశివుడు ఆజ్ఞాపించాడు. ఆ యొక్క మాటను విని మరి ఆయనకు ప్రణమిల్లి వీరభద్రుడు బయలుదేరాడు. ఆయన నడుస్తూ ఉంటే భూమి కంపిస్తూ ఉన్నదంట. అంటే అంతా కొంతమంది అందుకే నడవడంలో కూడా ఒక నియమం చెప్పారు. అమ్మగారు నడిస్తే శబ్దం రాకూడదట.
అయ్యగాళ్ళు నడిస్తే శబ్దం వచ్చినా పర్వాలేదు, అంటే అంత సౌమ్యంగా నడవాల. తర్వాత గణాధ్యక్షులు కర్ణుడు, శంకుకర్ణుడు, కేకారాక్షుడు, వికృతుడు, విశాఖుడు, పారియాత్రికుడు, సర్వాంకకుడు, జ్వాలశేఖుడు, సమదుడు, దుద్రుభుడు, కపాలీషుడు, సర్వాంకుడు, కోటికుంకుడు, విష్ణుంభుడు వీరందరూ కూడా మరి పరమశివుని యొక్క గణాలు. వాళ్ళందరూ బయలుదేరారు. వీరే కాకుండా సన్నాదుడు, పిప్పలాదుడు, ఆవేశుడు, చంద్రతాపనుడు, మహావేశుడు, కుండి, పర్వతకుడు, కాలుడు, కాలకుడు, మహాకాలుడు, అగ్నికృతుడు, అగ్నిముఖుడు ఇత్యాది మొదలైనటువంటి వాళ్ళు ఆ యజ్ఞవాటికకు బయలుదేరారు. అలా వెళ్ళి ఇంకా ఆదిత్యమూర్ఖుడు, ఘనానహుడు, సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, కోకిలుడు, కాష్టాగూఢుడు, సుకేశి, వృషభుడు, సుమంతకుడు, కాకసోదరుడు, సంతానకుడు వీరందరూ కూడా అశేషమైనటువంటి గణాలతో మరి అక్కడికి చేరిపోయారు. అట్లా పరమశివుని యొక్క గణాలన్నీ వెళ్ళాయి. అంతేకాదు పుంగవుడు, మధు, పింగుడు, నీలుడు, పూర్ణభద్రుడు, తాళకేతువు, పదాన్యుడు, పంచాస్యుడు, సంవర్తకుడు, కులీషుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు, దైత్యాంతకుడు, అశని, బాలకుడు, సహస్రకుడు వీరందరూ కూడా ఇంతమంది వీళ్ళందరూ పరమశివుని యొక్క గణములు. వీళ్ళందరూ కూడా వెళ్ళారు. శివాజ్ఞచే 20 కోట్ల గణాలతో 1000 కోట్ల భూతాలతో రోమముల నుండి పుట్టినటువంటి 3 కోట్ల కుక్కలతో అతి సంరంభంగా వెళ్ళారు. శూల, ముద్గర, గద, పరశు, క్షురిక, ఖడ్గ, ముసలాది ఆయుధాలను కూడా వాళ్ళు ధరించారు. ఇంకా శంఖ, పటహ, బేరి, కాలహ, మురజ, మర్దగ, శృంగనాదాది వాద్యాలను కూడా ధరించారు. అంటే ఇవి యుద్ధం చేసేటప్పుడు ఆయా సమయాల్లో వీటిని ధ్వనింపజేస్తారు, వాటిని ఊదుతారన్నమాట. అంటే ఆ ఊదడంలో కూడా భయంకరమైనటువంటి శబ్దం ఉంటుంది, సౌమ్యమైనటువంటి శబ్దం ఉంటుంది. ఈ రాగము, తాళం అంటుండ్లా వీటి ద్వారా కూడా కొన్ని రాగాల ద్వారా మన మనస్సు ప్రసన్నమవుతుంది, కొన్ని మాటల ద్వారా, శబ్దాల ద్వారా మన మనస్సు ఉద్విగ్నమైపోతుంది, కోపం వస్తుంది. ఏమి మాటలే కదా, శబ్దాలే కదా మనల్ని, మన యొక్క మనస్సును పాడు చేసేవి. కాబట్టి అట్లా వీర రసం ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక ఈ లోపల వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే దక్షుడికి అనేక విధములైనటువంటి అపశకనాలు కలుగుతున్నాయి. అయ్యో ఏమవుతుందో అని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎడమ కన్ను అదిరింది, ఎడమ చెయ్యి అదిరింది, ఎడమ తొడ అదిరింది, అశుభ సూచకం. భూమి కంపించింది, నక్షత్రాలు కనిపించాయి, దిక్కులన్నీ కూడా ధూసరితమైపోయాయి. సూర్యుడు అనేక రంగులతో కనిపించాడు. మరి తారామండలం వాళ్ళంతా కూడా వక్రమైనటువంటి మార్గంలో పయనించాయి. వేలాది గ్రద్దలు గుమిగూడాయి, పైన తిరుగుతూ ఉన్నాయి. కొన్ని ఈ కాకులు ఆయన యొక్క శిరస్సును తాకాయి.
ఇట్లా ఆ భూమండలం అంతా కూడా, సూర్యమండలం అంతా కూడా ఇలా క్రమ్మిపోయింది. యాగశాల ప్రాంగణంలో కుక్కలు నక్కలు కూడా ఈలలు వేస్తూ ఉన్నాయి. పందులు వికృతమైనటువంటి ధనులు చేస్తున్నాయి. తేళ్ళు పుట్టాయి అక్కడే, ఉల్కాలు వచ్చాయి, ధూళిరా వర్షాన్ని కురిపించింది. అంటే పెద్ద గాలి దుమారం అంటుండ్లా అది ఇట్లా వచ్చింది. ఆ ప్రాంతం అంతా కూడా కప్పేసింది. మరి దక్షాదులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇలా ఆయనకు అపశకునాలన్నీ కనిపించినాయి. అది చూసి వణికిపోయాడు. విష్ణువును ఆశ్రయించాడు. దేవా, ఇదేమిటి ఇంత ఉత్పాతం జరుగుతున్నది? నన్ను, ఈ యజ్ఞాన్ని నువ్వే రక్షించాలి అని ఆ విష్ణుమూర్తిని వేడుకున్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి నువ్వు రక్షించకపోతే నన్ను ఎవరు రక్షిస్తారు అన్నాడు. దక్షునితో అన్నాడు మరి విష్ణువు, యథార్థమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేకుండా జగదీశ్వరుడైనటువంటి ఆ పరమాత్మను, శివుణ్ణి నువ్వు అవమానించావు. నేనేం చెయ్యను? మరి కార్య సాఫల్యం పరమశివుణ్ణి తిరస్కరిస్తే కలగదు. ఎక్కడ పూజింపదగినటువంటి వాళ్ళు అక్కడ పూజింపబడతారో అక్కడ కార్యాలు సాధింపబడతాయి. ఎక్కడ పూజింపదగనటువంటి వాళ్ళు పూజింపబడతారో అక్కడ కార్యాలు విచ్ఛిన్నమవుతాయి. అంటే పూజింపదగనటువంటి వాళ్ళను అందలం ఎక్కించి కొంతమందిని కూర్చోబెడుతుంటారు కదా, అక్కడ కార్యాలన్నీ చెడిపోతాయి. అందుకే పూజింపదగినటువంటి వాళ్ళను, పెద్దవాళ్ళను పూజించాలి, వాళ్ళని అవమానం పరచకూడదు. ఎక్కడైతే అట్లా అపూజ్యులైనటువంటి వాళ్ళను పూజిస్తారో అక్కడ దారిద్ర్యము, మరణము, భయము, నాశనము ఇవి సంభవిస్తాయి, తప్పవు. మహాభయం సంప్రాప్తించింది ఇప్పుడు మనకు. మనమందరం ఏం చేయలేం, అంతా నీ వల్లనే ఈ దుర్నయం జరిగింది అన్నాడు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి దక్షుడు చాలా చింతాక్రాంతుడైపోయాడు. ఈ వీరభద్రుడు యజ్ఞస్థల వాటికను ప్రవేశించేశాడు. ఈ లోపల రుద్రగణం సింహనాదం చేస్తూ ఉంది. ముల్లోకాలు కంపించే ఏమైపోతుందో అని. ఆకాశమంతా చీకట్లు గమ్ముకున్నాయి. సాగరాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. ఇట్లా క్రూర బుద్ధివి దక్ష, నువ్వు నైమిషారణ్య క్షేత్రంలో జరిగిన వృత్తాంతం నీకు గుర్తులేదా అని చెప్తూ ఈశ్వరార్చన విడిచి కేవలం జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి జ్ఞానులు జ్ఞానాన్ని పొందరు. జ్ఞానాన్ని విడిచి కేవలం కర్మను ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందలేరు. నీ అవివేకానికి ఫలం ముప్పు తప్పదు. యజ్ఞాన్ని మలలను మరి అందరినీ కూడా ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. కాబట్టి ఈ వీరభద్రుడికి సుదర్శన చక్రం కూడా ఏం చేయలేదు. ఏమి చెప్తున్నాడు, శైవ చక్రం ఏం చేయలేదు. ఆదరాభిమానాలతో వీరభద్రుణ్ణి పూజించినా కూడా ఆయన మనల్ని ఏమీ లెక్క చేయడు. ఎందుకంటే ఆయన పరమశివుడు పంపించాడు కదా ఆయన్ని.
ఆయనకు ఈ ముల్లోకాలలో మనకు శరణిచ్చేటటువంటి వాడు ఎవ్వడు లేడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పరమశివుని గురించి విష్ణుమూర్తి చెప్తున్నాడు. కాలభైరవుడు పూర్వము మరి కాశీలో బ్రహ్మదేవుని యొక్క 5వ శిరస్సును ఈ గోటితో ఇట్లా తొలగించేశాడు. మరి ఇప్పుడేం జరుగుతుందో అని చెప్పేసి అన్నాడు. విష్ణువు వారించడానికి ప్రయత్నం చేశాడు, కానీ అవన్నీ ఏం ప్రయోజనం లేకుండా పోయినాయి. సదాశివుని అనుగ్రహం చేత శాంతము, శ్రేష్టము, నిర్వికారమైనటువంటి దృష్టి లభిస్తుంది. కరుణాన్వితుడైనటువంటి ఆ పరమశివుని స్మరిస్తే ఇంద్రాది దేవతలకు బలం చేకూరుతుంది. కాబట్టి ఈ దృష్టి చేతనే ఈ సమస్త ప్రపంచమంతా కూడా సృష్టింపబడుతుంది. నువ్వు మాయామోహితుడివై ఇలా అజ్ఞానంలో పడిపోయావు అని చెప్పాడు. ఆ దిక్పాలకులతో కూడా ఆ వీరభద్రుని గురించి చెప్పాడు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. దక్షయజ్ఞం వీరభద్రుడి చేత, ఆయన గణముల చేత ధ్వంసమైపోయింది. ధ్వంసమైపోయింది. కాబట్టి అది ఎక్కువ వర్ణించడం మనకు అవసరం లేదు, అది ధ్వంసమైపోయింది. అప్పుడు వేదశాస్త్ర విరుద్ధమైనటువంటి ఎన్నో విధాలైన చర్చలు జరిగాయి. వాటినన్నింటినీ దదీచి త్రోసిపుచ్చాడు. కాబట్టి నీతిశాస్త్ర విశారదైనటువంటి శుక్ర భగవానుడు దదీచికి అత్యంత రహస్యము, పవిత్రము, మహిమోపేతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. దదీచ తాత సంపూజ్య శివం సర్వేశ్వరం ప్రభుం మహామృత్యుంజయం మంత్రం శ్రౌతమర్ఘ్యం వదామి తే. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే త్రైలోక్యపితరం ప్రభుం త్రిమండలస్య పితరం త్రిగుణస్య మహేశ్వరం త్రివక్నేశ్చ త్రిధా భూతస్య సర్వతః త్రిదివస్య త్రిమహాబాహోశ్చ త్రిధా భూతస్య సర్వశః త్రిదేవస్య మహాదేవ సుగంధిం పుష్టివర్ధనం సర్వభూతేషు సర్వత్ర త్రిగుణేషు కుతౌ యథా. ఓ పరమశివుణ్ణి పూజించడం వేదోక్తం, సర్వశ్రేష్టం. ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్లకు ముల్లోకాలలో ఎదురు లేదు. కాబట్టి అలా ఆ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇంద్రియేషు తదాన్యేషు దేవేశేషు గణేషు చ పుష్పే సుగంధిమత్సూర సుగంధిమమరేశ్వరః పృష్టిశ్చ ప్రకృతేరస్మాత్ పురుషస్యాద్వైదిజోత్తమ మహాది విశేషాంత వికల్పస్యాపి సువ్రత విష్ణో పితమహస్యాపి మునీనాం చ మహామునే ఇంద్రస్య చ దేవానాం తస్మాద్వై పృష్టివర్ధనః తం దేవం మృతం రుద్రం కర్మణా తపసాపి వా
స్వాధ్యాయేన చ యోగేన ధ్యానేన చ ప్రజాయతే అని ఆ పరమేశ్వరుణ్ణి స్తుతించాడు. ఈ యోగం చేత ధ్యానం చేత ఆ పరమశివుణ్ణి ఇలా ఆరాధించాలి. ఆయన సర్వసమర్థుడు. సత్యేనాన్యేన సూక్ష్మాగ్ర మృత్యుపాశాద్భవ స్వయం బంధమోక్షకరో యస్మాత్ దుర్వారుకమివ ప్రభు. మళ్ళీ అదే విషయాన్ని వేదంలో చెప్పినటువంటి మంత్రాన్నే మళ్ళీ పౌరాణికంగా వివరిస్తున్నాడు. శివస్య సన్నిధౌ ధృత్వా నాస్తి మృత్యుభయం ఖచ్చితో. శివుని సన్నిధిలో ఉంటే మృత్యుభయము ఉండదు. మరి మార్కండేయుడు అంతే కదా, పరమశివుణ్ణి ఇట్లా ఆలింగనం చేసుకున్నాడు. ఆయనకు మృత్యువు వచ్చినా కూడా, యమపాశాలు వేసినా కూడా మరి ఆయన్ని ఆలింగనం చేసుకుంటే మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షమయ్యి యమధర్మరాజుకి ఏం చెప్పాడు? నా భక్తులైనటువంటి వాళ్ళను, నన్ను స్మరించేటటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు రావద్దు అని చెప్పాడు. కాబట్టి శివస్య సన్నిధౌ ధ్యాత్వా నాస్తి మృత్యుభయం క్వచిత్ కృత్వా నన్యాసాదికం సర్వం సంపూజ్య విధివత్ శివం. ఆ పరమశివుణ్ణి విధివత్ పూజించి మరి ఇలా అర్థించినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం చేత ఏ విఘ్నాలు జరగవు. సత్యం చే కానీ, ఇతరమైనటువంటి ఆరాధించేటటువంటి పద్ధతుల వల్ల కానీ పూజింపబడినటువంటి శివుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మన ఈ శరీరము కూడా ఎలాగా పూటపండు విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా? ఏమయ్యా తిన్నారా? నువ్వు తిన్నావా? ఈయన తినలే, అశోక్ తినలే. మీరందరూ తిన్నారమ్మా? అమ్మా వాళ్ళకు తెలీదు. ఈ పాప నువ్వు తెలీదు, నీకు తెలుసా? నీకయా రవి పూటపండు తెలీదు. అది బాగా పండిందనుకో తనంతట తాను ఆ తొడిమి నుంచి విడిపోద్ది. అది దాంట్లో అది ఎంత మృదువుగా ఉంటుందంటే నాలుక కంటే మృదువుగా ఉంటుంది. నోట్లు వేస్తే కరిగిపోద్ది అది. ఇప్పుడు లేవు, ఆ విత్తనమే ఎటో వెళ్ళిపోయింది. అవును, మంచి వాసన. చాలా ఎక్కడ పండుతుంది అంత తోటంతా వాసన వచ్చి అక్కడికి పోయి తెచ్చుకొని చాలామంది తెచ్చిచ్చేవాళ్ళు మాకు కూడా. దాంట్లో ఇంకా కొద్దిగా ఆ తీపి ఉండగా మరి కొద్దిగా చక్కెర వేసుకొని కూడా తినేవాళ్ళు. చాలా చాలా బాగుంటుంది అది. వెన్న కంటే కూడా మృదువుగా ఉంటుంది అది. అన్నిటికంటే వెన్న మృదువు, అది ఇంకా మృదువు. నోట్లు వేస్తే కరిగిపోతుంది అంతే, ఇంకా నువ్వేం చేయబడలే, అట్లుంటుంది. కాబట్టి అట్లా ఆ తీగ ఎట్లాగైతే తొడిమే ఊడిపోద్దో అట్లా మానవుడు కూడా శంకర భగవానుడిని ఆరాధిస్తే, సేవిస్తే ఈ శరీరం అనేటటువంటి బంధము తెగిపోతుందంట, ఏ కష్టం లేకుండా. మృత్యుపాశం పోతుంది, అనుబంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఈ మృత సంజీవని విద్య చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ శివుణ్ణి స్మరిస్తూ నియమంతో జపిస్తే వాడికి ఆ జపం పూర్తయిన తర్వాత హోమం చెయ్యాలా, రాత్రింబవళ్ళు నీరు తాగినప్పుడు కూడా మరి ఆ మంత్రంతో అభిషేకించి ఏమిటి పరమశివుని ఆ మంత్రాన్ని అభిషేకించి ఆ నీరు తాగాల. ఏమి ఏదైనా పదార్థం కూడా అభిషేకించి తాగితే వాడికి అపమృత్యు పోతుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క నామాలు చెప్పి అభిమంత్రించి దాన్ని మనం బొట్టు పెట్టుకుంటాం, కుంకుమ మొదలైనటువంటి. అట్లాగే పరమశివుని యొక్క మంత్రం చేత
అభిమంత్రించి జపం చేసి ఆ నీళ్లు తాగితే జరాది రోగాలు రాకుండా ఉంటాయి, దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ధ్యానమస్య ప్రవక్ష్యామి యథా ధ్యాత్వా జపేన్మను సిద్ధమంత్రో భవేద్ధీమాన్ యావత్ శంభు ప్రభావతః. అది ధ్యానం అస్య ప్రవక్ష్యామి, ఈ ధ్యానాన్ని గురించి నీకు చెప్తాను. ఆ ధ్యానం ద్వారా జపం చేసి ఎవరైతే మునీశ్వరులు సిద్ధమంత్రులు అవుతారో ఆ భగవంతుని యొక్క పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారో అటువంటి వాళ్ళే నిజమైనటువంటి బుద్ధిమంతులు. మరి ఈ మంత్రానికి ధ్యాన శ్లోకం కూడా చెప్పారు. హస్తాంబోజయుగస్థ కుంభయుగలా దుధృత్యతోయం శిరస్సించంతం కరయోర్యుగేన దదతం స్వాంకే సకుంభౌ కరౌ అక్షస్రజ్ మృగహస్తమంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవద పీయూష్యాద్రతనుం భజే సగిరిజం త్రేక్షం చ మృత్యుంజయం అని ఈ ధ్యాన శ్లోకాన్ని మనం ప్రార్థన చేయాలి. చేస్తే ఆ పద్మముల వంటి రెండు చేతులు కలిగినటువంటి వాడు కుంభములతో నీటిని పైకి గ్రహించి అభిషేకం చేసుకునేటటువంటి వాడు. కొన్ని ప్రదేశాల్లో పరమశివుడు ఇట్లా 4 చేతులు ఉంటాయి, 2 చేతులు ఇట్లా పైకి చెంబులెత్తి ఇట్లా నీళ్ళు తల మీద పోసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడైనా చూసారా మూర్తిని మీరు? అక్కడ హరిద్వార్లో ఒక ఆశ్రమంలో ఉంది, సన్యాసాశ్రమంలో ఆ మూర్తి. మేము అక్కడ భాగవతం చేసినప్పుడు చాలామంది చూసినారు. దాన్ని గుర్తుపెట్టుకున్నారో లేదో, ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందో ఎప్పుడు. కాబట్టి హరిద్వార్కి ఎవరైతే వచ్చున్నారో వాళ్ళు చూస్తుంటారు. ఇట్లా పరమశివుడు ఇలా ఉంటాడన్నమాట. ఒక చేత్తో అక్షమాల భరిస్తాడు, ఒక చేత్తో మృగాన్ని కలిగి ఉంటాడు, పద్మమునందు ఆసీనుడై ఉంటాడు, శిరస్సుపై చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడి దగ్గర నుంచి అమృతము జాలువారుతూ ఉంటుంది. ఆ తడిసినటువంటి దేహం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. పార్వతీదేవితో ఉన్నట్టు ఆ పార్వతీ నేరుగా ఉండదు, ఆయనలోనే ఉంటుంది. ఆమె అర్ధనారీశ్వరం కదా. మరి 3 కన్నులు కలిగినటువంటి ఆ మృత్యుంజయుణ్ణి మనం ధ్యానించాలి. అట్లా ఉండేటటువంటి పరమశివుణ్ణి ఇలాగా మృత సంజీవని విద్యను అభ్యసించాలి. శుక్రుడు తన స్థానానికి చేరుకొని దధీచికి ఈ విద్యను బోధించాడు. అక్కడ మృత్యుంజయ మహామంత్రాన్ని యథావిధిగా జపిస్తూ చిరకాలం తపస్సు చేశాడు. ఆయన యొక్క అనుగ్రహం చేత, పరమశివుని యొక్క అనుగ్రహం చేత ఆ పరమేశ్వరుణ్ణి సాక్షాత్కారం పొందాడు. 3 వరాలు మళ్ళీ పొందాడు. అవి వజ్ర సదృశమైనటువంటి ఎముకలు, అవంధ్యత్వం, దైన్యం లేని జీవితం. ఎవరు? దధీచి మహర్షి. భగవంతుణ్ణి ధ్యానించి ఆరాధించి ఆయన ఎముకలు ఎట్లా ఉన్నాయి? వజ్రంతో సమానంగా ఉన్నాయి. అందుకే వృత్రాసురుణ్ణి చంపలేకపోయాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడికి ఏ ఆయుధము దొరకకపోతే విష్ణుమూర్తి ధ్యానిస్తే ఇంద్రుడు చెప్పాడు, అయ్యా గొప్ప ఋషి ఉన్నాడు దధీచి, నువ్వు ఆయన వెన్నముక అడుగు, దాంతో మాత్రమే ఈ వృత్రాసురుడు చంపబడతాడు అని అంటే, అమ్మో దధీచి మహర్షి
మరి వెన్నెముక అడిగితే ఏమైపోతాడు చెప్పండి? అంతే ఇక. మరి అటువంటిది అంటే తన శరీరాన్ని వదిలిపెట్టేసేసి మనకిస్తాడా? అది అంటే దేవతల యొక్క కార్యం కాబట్టి ఇస్తాడు పోవయా. ఆయన అంతా దానశీలి. ఎవరైనా సరే 10 రూపాయలో 100 రూపాయలో 1000 రూపాయలో 1,00,000 రూపాయలో లేకపోతే ఇల్లో గోదో గొడ్డో ఏదన్నా అడిగితే అది ఇస్తారు. కానీ ఈ శరీరం ఏదో ఒక చెయ్యో కాలో అడిగినా కూడా ఇస్తారేమో. ఈయన పూర్తిగా ఇస్తాడా అంటే ఆయన మరి అది ఇంద్రుడు వచ్చి ఆయనకు సాధారణంగా నమస్కారం చేసి దదీచికి ఎంతో ఇదిగా అడిగితే ముందు అన్నమాట, ఒరే ఎప్పుడన్నా ఎవరికన్నా ఈ శరీరం అప్రీతికరంగా ఉంటుందిరా అంటే ఎన్ని రోగాలు ఉన్నా ఎంత బాధపడుతున్నా ఇక నేను చచ్చిపోవాలనుకుంటారా? అనుకోరు. ఏదో అన్నా కూడా పుట్టి నోటి మాటలు అంటారు అంతేగాని నిజంగా వస్తే కాబట్టి ఎవరు అయ్యా అనరు అని చెప్పి అయినా కూడా దేవకార్యం కోసం నేను ఈ శరీరాన్ని ఇస్తా అని చెప్పి ఆయన యోగ మార్గంలో ఉండి భూమధ్యానికి తన అపానవాయుని తీసుకొని వచ్చి ఆ యోగంలో ఈ శరీరాన్ని ఆ బ్రహ్మరంధ్రం నుంచి వదిలిపెడతాడు. అప్పుడు వదిలిపెడితే ఆ తీసుకొని వచ్చి వెన్నెముక మరి వాళ్లకు విశ్వకర్మకి ఇస్తే ఆయన తయారు చేసి వజ్రాయుధం, దాని పేరే వజ్రాయుధం. వజ్రాయుధానికి అంత శక్తి, అది వజ్రంతో సమానంగా. కాబట్టి అది ఎన్నో కార్యాలు చేసింది, ఎంతో రాక్షసుల్ని చంపింది. కాబట్టి ఈ విధంగా మృత సంజీవని విద్య ఆయన నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? శుక్రాచార్యుడి దగ్గర. ఆ తర్వాత ఏం చెప్పాడు ఆయన? వజ్ర సదృశమైనటువంటి ఎముకలు, అవధ్యత్వం, ఎవరు ఆయన్ని చంపరు, దైన్యం లేకుండా జీవనం. అందుకే చాలామంది వినా దైన్యేన జీవనం, భగవంతుని పరమశివుణ్ణి పూజిస్తే దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అని ప్రార్థిస్తారు. అట్లా భగవంతుణ్ణి మనం ఎంత ధ్యానిస్తే అంత మనల్ని అనుగ్రహిస్తాడు. తక్కింది రేపు తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ